జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. బాధితురాలిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఫిర్యాదు చేసింది జానీ మాస్టర్ భార్య సుమలత. తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధించిందని, 5 ఏళ్లుగా నరకం అంటే ఏంటో చూపించిందని, తాను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు పరిస్థితి వెళ్లిందని ఫిర్యాదులో తెలిపింది. పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆయన్ను తమ ఇంటికి రాకుండా అడ్డుకునేదని సుమలత తెలిపింది. జానీ మాస్టర్ ను ఆ అమ్మాయి ఇష్టపడితే తానే ఆయన జీవితంలోంచి వెళ్లిపోతానని చెప్పానని సుమలత తన ఫిర్యాదులో తెలిపింది. అయితే మాస్టర్ తనకు అన్నయ్య, మీరు వదిన అంటూ నమ్మించిందని తెలిపింది. ఆమెకు చాలా మందితో సంబంధాలు ఉన్నాయని తెలుసుకున్న జానీ మాస్టర్ ఆ అమ్మాయిని దూరం పెట్టడంతోనే కక్షగట్టి లైంగిక దాడి చేశారంటూ అక్రమ కేసు పెట్టిందని తెలిపింది. ఆమె డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేసి వేధిస్తోందని, బాధితురాలితో పాటు ఆమె తల్లి కూడా తమను చాలా ఇబ్బంది పెట్టిందని సుమలత తెలిపింది. తనకు తన పిల్లలకు ఏం జరిగినా ఆ తల్లి కూతుళ్లదే బాధ్యత అన్న సుమలత తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను కోరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, షేక్ జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నాడో తాను సినిమా డాన్సర్ పైన కేసు నమోదైన పరిస్థితి, జైలు పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయి పట్ల తను అపశబ్దం ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉన్నది. తాను ఆల్రెడీ అమ్మాయి లైంగిక వేధింపులో పాల్పడ్డని చెప్పేసి డాన్స్ మాస్టర్ బాధితురాలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏంటంటే సుమలత దేవి అలియాస్ షేక్ అయేషా అనే తన భార్య, జానీ మాస్టర్ భార్య, తను కూడా ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ 5 సంవత్సరాల నుండి తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నది అని చెప్పేసి ఫిర్యాదు చేసిన పరిస్థితి. మరి 5 సంవత్సరాల నుండి వేధింపులకు గురి చేసిన తరుణంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అనేది కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకంటే 5 సంవత్సరాల నుండి తన ఆత్మహత్యానికి పాల్పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. అవన్నీ కూడా తమ కంప్లైంట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. అవన్నీ కూడా ఇప్పుడు చూస్తే ఎందుకు ఫిర్యాదు చేయలేదు అనేది కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ 5 సంవత్సరాల నుంచి తన భర్తను ఇంటికి రానియకుండా అని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి. మరి ఇదంతా కూడా ముందే ఎందుకు చెప్పలేదు అనేది కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి. అమ్మాయికి ఆల్రెడీ పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితిలో ఆమెకు ఇబ్బందులు పెట్టినటువంటి సుమలత దేవి అలియాస్ అయేషా కూడా చాలా ఇబ్బందులు బాధితులు